రైట్ కి డీటెయిల్స్ చూద్దాం. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత తీగల కృష్ణారెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే తాను టీడీపీలో చేరబోతున్నట్లుగా ప్రకటించారు. టీడీపీ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, ఆ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యపడుతుందని ప్రకటించారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. తనతో పాటు పలువురు నేతలు కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేవాలన్న ఉద్దేశంతో ఈరోజు వారిని కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఎవరు కాదనలేదు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేనందరినీ కూడా శ్రేణులకు వస్తున్నా. చాలామంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వవైభవం తీసడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు టీడీపీలోకి వెళ్తారా సార్? 100%. ఏపీ సీఎం చంద్రబాబుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఎమ్మెల్యేలు మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. తన మనవరాలి పెళ్లికి చంద్రబాబుని ఆహ్వానించేందుకు వచ్చినట్లుగా మల్లారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, చెప్పండి, తీగల కృష్ణారావు చేసిన కామెంట్స్ కి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా గాయత్రి, తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు ఆ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రయత్నాలు చేసిన మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. గతంలోనే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చినప్పుడు హైదరాబాద్లో ప్రకటించారు. ఖచ్చితంగా 2 రోజులు పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. పార్టీ పునాదులు ఇంకా బలంగా ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో బలంగా ఉన్న నేపథ్యంలో మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలని చెప్పేసి పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఇప్పటికే చెప్పే నేపథ్యంలోనే ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు మనం చెప్పవచ్చు. ఇవాళ కాసేపు క్రితమే జీహెచ్ఎం సంబంధించిన మాజీ మేయర్, అదేవిధంగా మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ప్రధానంగా దీంట్లో గతంలో టీడీపీ హయాంలోనే ఆయన జీహెచ్ఎంసీ మేయర్గా తీగల కృష్ణారెడ్డి పనిచేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే కాసేపు క్రితమే చంద్రబాబు నాయుడు కలిసిన నేపథ్యంలోనే ఖచ్చితంగా త్వరలోనే తాను టీడీపీ తీర్థం పుచ్చుకుంటానని చెప్పారు. గతంలో హైదరాబాద్ అభివృద్ధి అంటేనే చంద్రబాబు వల్ల సాధ్యమైందని చెప్పేసి ఆయన ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా టీడీపీలో వైపు చేరేందుకు తనతో పాటు అనేక మంది నాయకులు ఎదురు చూస్తారని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. అంటే విజన్ ఉన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకున్న పేరు ఉంది. అదేవిధంగా ఎన్టీ రామారావు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ సంబంధించి, తెలంగాణ సంబంధించి అభివృద్ధి చేసేలో దృష్టి సారించాలని చెప్పేసి తీగల కృష్ణారెడ్డి చెప్పారు. ఖచ్చితంగా టీడీపీకి తెలంగాణలో పూర్వవైభవం వస్తుంది, బలోపేతం అవుతుందని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే వీటితో పాటు ఆసక్తికర విషయం వాళ్ళతో ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, అదేవిధంగా ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా వారితో పాటు తీగల కృష్ణారెడ్డితో పాటు ఒకే వాహనంలో చంద్రబాబు నివాసానికి వెళ్ళారు. ఇక్కడ ఆసక్తికరంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా తీగల కృష్ణారెడ్డి మీడియా ముందు మాట్లాడినప్పుడుగా వీరిద్దరు పక్కనే ఉన్నారు. అంటే వీరు కూడా త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ వీడి టీడీపీలో చేరబోచేందుకు సంకేతాలు ఇచ్చారనేటువంటి వార్తలు, టాక్ కూడా పొలిటికల్ వర్గాలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వారిద్దరు కూడా త్వరలోనే టీడీపీలో చేరతారు అనేటువంటి ఒక టాక్ అయితే పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తుంది. ముఖ్యంగా టీడీపీ బీఆర్ఎస్ సంబంధించి మల్లారెడ్డి గత కొంతకాలంగా యాక్టివిటీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పార్టీ వీడాలనే ఆలోచనతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా వార్తలు గుప్పుమంటున్నాయి. అంటే మొత్తానికి తెలంగాణలో టీడీపీ పార్టీకి పూర్వభయం వచ్చేందుకు ఈ తీగల కృష్ణారెడ్డి జాయిన్ అయిన తర్వాత అనేక మంది నేతలు కూడా ఇతర పార్టీ నుంచి వచ్చేందుకు
సిద్ధమవుతున్నట్లు కూడా స్పష్టంగా తెలుస్తుంది. అయితే మరి వారం రోజు అంటే ఢిల్లీ చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ తర్వాత మళ్ళీ హైదరాబాద్లో వీరితో భేటీ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. వీరితో పాటే మరికొంతమంది నేతలు కూడా పెద్ద ఎత్తున టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గ్రేటర్ హైదరాబాద్లో తో పాటు తెలంగాణ అనేక జిల్లాల్లో అనేక గ్రామాల టీడీపీకి పునాదుల నేపథ్యంలో మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలి, వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బలంగా నిలబెట్టాలా పార్టీని అనేటువంటి లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్న నేపథ్యంలోనే వీరి ముగ్గురు నేతలు ఇవాళ కలవడం చర్చనీయాంశంగా మారింది. తీగల కిషన్ రెడ్డి మాత్రం త్వరలోనే తాను టీడీపీలో చేరబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.